అందరికీ నమస్కారం. కన్యారాశి జూన్ మాసంలో 2026 సంవత్సరంలో జూన్ మాసం గురించి మనం చూద్దాం. 11వ ఇంట్లోకి గురువు వస్తున్నాడు లాభస్థానంకి. అదేవిధంగా జూన్ 9న శుక్రుడు, జూన్ 23న రాశ్యాధిపతి అయిన బుధుడు అదే స్థానంలోకి వస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అంటే, ప్రతి విషయంలోనూ పనులు గతంలో వెనకబడ్డాయి అని అనుకున్నవి కాస్త మళ్ళీ దారిలోకి రావడం, వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకునేవారు ప్రారంభించవచ్చు, బాగుంటుంది. అలాగే ఎప్పటి నుంచో ప్రారంభించాలనుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా ప్రారంభించడానికి దారులు తెరుచుకుంటాయి. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. అది ఏ వ్యాపారమైనా సరే. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. ఎప్పటి నుంచో పెళ్ళి అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఆ యొక్క గడియలు, అలా చూపులు, పెళ్లి చూపులు కానీ, మాట అవ్వడం కానీ, ఖాయం అవ్వడం కానీ, ఏదో ఒకటి పెళ్లి సంబంధాలు మాత్రం కుదురుతాయి. ఇక భార్యాభర్తల విషయంలో కాస్త చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతే తప్ప మిగతావన్నీ కూడా చాలా బాగుంటాయి. విదేశీయానం, రాజకీయ పరంగా కూడా పలుకుబడి పెరుగుతుంది. అది సినీ నటులు కానీ ప్రతి ఒక్క పరిశ్రమలో కూడా చాలా 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 బాగుంటుంది. డబ్బు ఎవరికో ఇచ్చినవి కూడా చేతికి అందడం అనేది కూడా జరుగుతుంది. ఇంతవరకు రాలేదు చేతికి, మనం తిరిగి ఇచ్చాము, ఇప్పటివరకు రాలేదనుకున్న వారికి కూడా డబ్బు చేతికి అందుతుంది. ఇక ప్రతి విషయంలో కూడాను మాట విధానంలో కూడా గౌరవం పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. సంఘంలో అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రేమికులకు కూడా ఇంతకుముందు ఏమైనా పొరపచ్చాలు వచ్చి ఉంటే కూడా ఇప్పుడు అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. వ్యాపారం చాలా బాగుంటుంది. ఉద్యోగాలకు అవకాశాలు, కొత్తగా ఉద్యోగం ప్రయత్నాలలో ఉన్న వారికి అవకాశం ఉంటుంది. గృహయోగం, గృహాలు కొనుక్కునే అవకాశం ఉంటుంది. ల్యాండ్లు కొనే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఉంటుంది. కొన్ని మంచికి సంబంధించినవి ఆకస్మికంగా జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటుంది. మీకోసం మరొక వివరణ, కొన్ని వస్తువులు, కొన్నిటి వలన ఉపయోగాల గురించి ఇప్పుడు మీకు కింద ఇస్తున్నాను. అది కూడా చూసి పాటించండి. మీకు అన్నీ చాలా బాగుంటాయి. శుభం. అత్యంత శక్తివంతమైన ధనాకర్షణ యంత్రం. ఇది పూజా ప్రాణ ప్రతిష్ఠ చేసి మీకు కావాలంటే కొరియర్ ద్వారా పంపిస్తాము.